మిగిల్చబడ్డారో, ఎవరైతే లోకం తృణీకరించిందో, దేవుణ్ణి పట్టుకున్నారు కాబట్టి లోకం తృణీకరించిందో వారినే నేను పట్టుకుంటే, ఈరోజు వారిగా మనం ఉన్నామా? మిగిలిపోయిన వారిగా మనం ఉన్నామా? దేవుడు అన్నాడు వారే రక్షించబడతారు, వారే రక్షించబడతారు. అబ్రహాము సారాని చూసినట్లయితే అబ్రహాం అన్నాడు, నాలేముందయ్యా నాకు 100 సంవత్సరాలు, బట్ హీ స్టిల్ షోస్ వాట్ ఈస్ లెఫ్ట్. ఇంకా ఉన్న జీవితాన్ని వాడుకున్నాడు. సారా అనుకుంది, నాకేముందయ్యా, నేను దాటిపోయాను, బిడ్డలు కానీ ఆ వయసు దాటిపోయాను. అంటే దేవుడు అన్నాడు, నీలో ఇంకా ప్రాణం ఉంది, నీలో ఇంకా ఊపిరి ఉంది, ఐ విల్ స్టిల్ యూజ్ యూ. నీ గర్భం నుండి వస్తాడు, ఇసుక రేణుల వల్ల విస్తరింపజేస్తాను అన్నాడు దేవుడు. అదే రీతిగా చూసినట్లయితే అబ్రహాము సారా లాజరస్ని చూసినట్లయితే, లాజరస్ అయితే ఇంకా ఏకంగా చచ్చిపోయి ఉన్నాడండి. ఆ చచ్చిపోయిన లాజర్ని కూడా వాడుకుని దేవుడు, ఐ విల్ స్టిల్ యూజ్ వాట్ ఈస్ లెఫ్ట్. నువ్వు చావవు, నేను చావను, సజీవుడునై యెహోవా కార్యాల్ని వివరిస్తాను. దేవుడు ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, అద్భుతము మన దగ్గర ఉంది, అద్భుతము మనకు అందుబాటులో ఉంది, అద్భుతము మనం దాటి వెళ్తున్నాము, మనం చనువు చేస్తున్నాము, మనం వీ హ్యావ్ టేకెన్ ఇట్ టూ లైట్, టూ గ్రాంటెడ్. బట్ గాడ్ ఇస్ సేయింగ్, యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హౌస్, యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్, యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ. మనలో ఉంది అద్భుతం, మన ఇంట్లో ఉంది అద్భుతం, మన కుమారులో మన బిడ్డలో ఉంది అద్భుతము. మీరు ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడ ఉంది అద్భుతం, ఎక్కడైతే ఉన్నారో అక్కడే వస్తుంది అభిషేకం. నేను ఇక్కడికి వెళ్తే అభిషేకం వస్తుంది, అక్కడికి వెళ్తే ఆ సేవకుల దగ్గరికి వెళ్తే, ఈ సేవకుల దగ్గరికి వెళ్తే నాకు అభిషేకం ఉంటుంది, నాకు అభిషేకం ఇస్తారు అని అంటే కాదు. ఎక్కడైతే మీరు నాటబడ్డారో అక్కడ స్థిరపరచబడతారో, ఎక్కడైతే మీరు నాటబడ్డారో, ఎక్కడైతే అక్కడ నిలిచి ఉంటారో అక్కడ అభిషేకం ఉంటుంది.